మంచి మాట చెప్పారు, వైతాళికుడు. ఇది సరిపోయేది మన సత్యనారాయణ గారికి. నానైతే మీరు సత్యనారాయణ సంగారెడ్డి, సత్యనారాయణ సంగం రెడ్డి అని అంటే నాకు తెలియదు. మాకు తెలిస్తే ముచ్చర్ల సత్యనారాయణ తెలుసు. మా తెలంగాణకి ఈయనే తెలుసు, ముచ్చర్ల సత్యనారాయణ తెలుసు. వరంగల్కి ఈయనే తెలుసు. మా జనధర్మకు కూడా తెలిసింది కూడా ఆయనే. ఎట్లా అంటే ఈ ముచ్చర్ల సత్యనారాయణ గారు అని జనధర్మలోని ప్రతి చోట ఆయన మాటల ప్రతి చోటలో ముచ్చర్ల సత్యనారాయణ అని అన్నారు. కనుక నేను ఆయన్ని ముచ్చర్ల సత్యనారాయణ అనే అనుకుంటాను, ఆయనే అంటాను, ఆయన గురించే మాట్లాడతాను. ఇక ముందు మన మిత్రుడితో మాట్లాడుకోవాలి. మా పృథ్వీరాజ్ నాన్న కోసం సినిమా గురించి మీకు తెలుసో కదా, నేను సినిమా గురించి మాట్లాడటం లేదు. తండ్రి కోసం ఇంత మంచి పాటల కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు నేను ఆయనకి నమస్కారం చేస్తున్నాను. ఒక తండ్రిని జ్ఞాపకం చేసుకునే ఒక పద్ధతి ఎట్లా ఉండాలి అని ఇతను చెప్పినాడు, మా అందరికీ చెప్పినాడు. అందుకు చాలా సంతోషం. ఇప్పుడు మనము అన్నం కోసం, నాన్న కోసం అడుగుతున్నాం, అమ్మ కోసం అడుగుతున్నాము, తెలంగాణ కోసం కూడా అడుగుతున్నాం. తెలంగాణ గురించి ఇప్పటికి కూడా అడగాల్సి వస్తున్నది. ఇప్పుడు మా యాదగిరి సార్ చెప్పినట్టుగా తెలంగాణ కోసం ఎట్లా సాధించాలి, తెలంగాణ ఎట్లా సాధించాలి అని నిరంతరం ఆయన పాపం జై తెలంగాణ కదా ఆయన పత్రిక పేరు, జై తెలంగాణ అనే పత్రిక నడిపించింది ఆయన. జనధర్మం ఒకవైపు నడుస్తున్నప్పటికీ కూడా ఆయన జై జై తెలంగాణ అని చేసుకుంటూ వస్తుంటే ఈయన ఒక చోట కూర్చుని, ఒకే ఆఫీస్లో కూర్చుని ఆయన, మా నాన్నగారు, ఈయన వీరి నాన్నగారు, మా నాన్నగారు కలిసి వాళ్ళు తెలంగాణ కోసం కలలు కొన్నారండి. కలలు కొన్నారు, తెలంగాణ కోసం కలలు కొన్నారు, ఆశలు పెట్టుకున్నారు. ఏ ఆశలు ఎక్కడున్నాయి ఆశలు? అవన్నీ ఆయన అడిగిన ప్రశ్నల్లో ఉన్నాయి. ఆయన అడిగిన ప్రశ్నలకు జవాబు తెచ్చుకోవాలి మనం. సరే, మాకు శ్రీకృష్ణుడు అంటే మాకు మీరంతా ఎన్టీ రామారావు అనుకుంటారు, లేకపోతే అంతకుముందున్న ఏమంటారు రఘురామయ్య తెలుసు. కానీ మాకు పుచ్చర్ల తెలుసు. నాకు ఆయన శ్రీకృష్ణుడు ఆయనే. మా దృష్టిలో ఆయనే శ్రీకృష్ణుడు. నా అదృష్టం ఏమిటంటే ఒకసారి ఆయన శ్రీకృష్ణుడిలాగా ఆయన నటించిన ఒకసారి చూసే అవకాశం నాకు ఇచ్చాడు. ఆయనకు నేను ఆ శ్రీకృష్ణుడికి నమస్కారం చేస్తున్నాను. ఇక ఇంకొక మాటలు మాట్లాడాలంటే నాకు ఏం చెప్పగలిగింది నేను అంటే, ఆయన మినిస్టర్ అవుతాడంటే నేను నమ్మలే. నిజంగా ఆయన మినిస్టర్ అంటే 1983 కదా, 1983 ఆయన నమ్ముతూ నేను నమ్మలేదు. నేనే కాదు, ఎవరు నమ్మలేదు. అయితే ఈయన మీరు కావాలా అని మేము అనుకుంటున్నామంటే, మనం అనుకుంటున్నాం కానీ అననిస్తారా? నన్ను రాణిస్తారా? నన్ను రమ్మనిస్తారా? రాణిస్తారా అని అడిగేవాడు. ఆ మాట వినేవాడిని వింటుంటే ఆయన చేతిలో ఒక్క పైసా లేకుండా, ఇంతకుముందు మా యాదగిరి గారు చెప్తున్నారు, డబ్బులు లేకపోతే ఎట్లా అవుతారు అని. ఒక్క పైసా లేకుండా ఆయన మినిస్టర్ అయింది. ఒక్క పైసా లేకుండా మినిస్టర్ అవుతాడంటే ఎవడన్నా నమ్ముతారా అని నాకు అర్థం కాదు. అసలు ఇంపాసిబుల్ అది జరిగింది. సరే, అదొక మాట మీకు చెప్దామని అనుకున్నాను. ఇంకొన్ని రాసుకున్నాను, మర్చిపోతుంటానని చెప్పడానికి. ఇక మాకు ఒక చిన్న ఆఫీస్ ఉండేది వరంగల్లో, జనధర్మ ఆఫీసు. ఆ జనధర్మ ఆఫీసులో ఆయన కూర్చునేవాడు. మా చిన్న ఆఫీస్, అది చిన్న ఆఫీసు. మీ పెద్ద గొప్ప ఆఫీసులు ఊహించుకోవద్దు దాని గురించి. చిన్నది, ఒక సోఫా ఉండేది, ఒకటే సోఫా. ఆ సోఫా పాడైపోయింది. సోఫా పాడైపోతే కింది పార్ట్ ఉంటుంది కదా, ఆ కింది పార్ట్ మీద ఇది ఏదో దాని ఏమంటారు, ఏదో చెక్క కట్టింది అంతే, ఊతక చెక్క పెట్టిరు. ఆ చెక్క మీద ఏదో కూర్చుంటాడు మన ముచ్చర్ల అన్న. తర్వాత నాన్న కూడా అక్కడే అటువంటి చిన్న దాంట్లో ఆయన కూర్చునేవాడు. అక్కడ కూర్చొని మాట్లాడుతూ ఉంటే ఏం మాటలు మాట్లాడారండి. తెలంగాణ ఎట్లా వస్తుందో, ఎక్కడి నుంచి వచ్చిందో మీరు మాట్లాడుతున్నారు, ఏమేమో చెప్తున్నారు, కానీ
నేను అనుకుంటా ఆ సోఫాలోంచి వచ్చింది తెలంగాణ అనుకుంటాను. ఆ సోఫా నుంచి వచ్చింది, సోఫా నుంచి. ఆ సోఫా మీద ఈయన మాట్లాడినప్పుడు వచ్చింది, మా నాయన మాట్లాడినప్పుడు వచ్చింది, వీరి నాయన మాట్లాడినప్పుడు వచ్చింది. అది సోఫా. ఆ సోఫా కాదు, అది తెలంగాణ, అటువంటి తెలంగాణ. ఇక ఒక మాట నేను జై తెలంగాణ గురించి ఇంకొక మాట్లాడుతూ, అప్పట్లో జనధర్మ పత్రిక నడుపుతున్నప్పుడు చెన్నారెడ్డి గారు ఆయన తెలంగాణ కోసం పోరాడాడు. సరే, ఏ మాటనో ఆ మాట మనం మాట్లాడుకోవాలి. తర్వాత ఏమైంది, అంతకుముందు ఏమైంది అనేది ఇప్పుడు మనకు అనవసరం. అయితే అక్కడ మా జనధర్మలో ఒకసారి విమర్శ, ఒక సీరియస్ విమర్శ వచ్చింది. ఎవరికి? చెన్నారెడ్డి పైన విమర్శ చేశాడు ఆయన. ఇప్పుడు తెలంగాణ గురించి అడుగుతున్నాడు, కానీ తప్పు జరుగుతూ ఉంటే నిన్ను కూడా నేను విమర్శిస్తాను అనే మాట మా నాన్న. ఇంకా దాన్ని సపోర్ట్ చేసిన వారు ఎవరంటే ఈ మహానుభావుడు మీ నాన్న, మన ముచ్చర్ల గారు. అంటే ఏంటి, నువ్వు అధర్మాన్ని తిట్టాడు ఆయన, మా జనధర్మాన్ని అధర్మాన్ని తిట్టాడు. అయినా పెద్ద పట్టించుకోలేదు, చెప్పవలసిన పని చెప్పినాడు. తెలంగాణ ఎట్లా కావాలో అనే పోరాటం సాగుతూనే ఉంది. సరే, ఇంకొక మాట చెప్పాలి నేను మీకు. ఇంకొక గొప్ప మాట ఏమిటంటే, ఇవాళ మనకు రాబోయే రోజుల్లో 26 మన ఏమైంది, ఆ 26 నాడు ఏం జరుగుతుంది? రిపబ్లిక్ వచ్చింది, గణతంత్రం వచ్చింది. ఎవరు తీసుకొచ్చారు ఆ గణతంత్రం అంటే? అందరూ అన్ని రకాలుగా రచనలు చెప్తూ ఉంటారు. రచించిన వారు వీరు, చేసిన వారు అది, రాసిన వారు ఇది, వచ్చిన వారు అది, అందరూ చెప్తున్నారు. నేను ఇప్పుడు దాని గురించి చర్చ చేయదలుచుకోలేదు. ఒక్క మాట మాత్రం చెప్తాను. ఏ రాజ్యాంగాన్ని ఎవరు ఎక్కడ రాశారని, ఎట్లా రాశారనేది మనకు పక్కన పెడితే, ఒక ఆర్టికల్ మాత్రం ఉంది. అది మాత్రం కేవలం అంబేద్కర్ రాశాడు. అదేం పదం తెలుసా? 32, ఆర్టికల్ 32. ఇవాళ మేమంతా ఇక్కడ బతుకున్నామంటే, ఇక ఇక్కడ ఉన్న ఈయన, ఆయన, మేము రాబోయే రోజుల్లో అరెస్టులు వస్తుంటే కూడా బతికే వాళ్ళు ఎవరంటే ఆర్టికల్ 32 మీదనే బతుకుతారు. అంటే అరెస్ట్ అయిన వాళ్ళను విడుదల చేసే 32 అది, 32 అది. అటువంటి 32 చేసిన ఆ మహానుభావుడికి నేను నమస్కారం చేస్తూ, ఈ 32 కోసం వల్లనే ఎట్లయితే మనకు మన రాజ్యాంగం ఎట్లయితే మనల్ని రక్షించిందో, ఆ రాజ్యాంగం వల్లనే తెలంగాణ వచ్చింది. దానికి కారణం ఆర్టికల్ 3. ఈ ఆర్టికల్ 3 రాసింది కూడా ఎవరు అంటే మళ్ళీ అంబేద్కర్. ఆర్టికల్ 3 గురించి గుర్తుపెట్టుకోండి, ఆర్టికల్ 32ని గుర్తుపెట్టుకోండి. తెలంగాణ ఇవాళ వచ్చిందంటే కారణం ఈ రెండే రెండు ఆర్టికల్స్. లేకపోతే ఎవరు మనం మైనారిటీ అయిపోతాం. మనం ఎప్పటికీ మైనారిటీ, తెలంగాణకి ఎప్పుడు మైనారిటీ. ఆ మైనారిటీ నుంచి బయటకు వచ్చే శక్తి నాకు ఇచ్చింది ఎవరంటే ఆర్టికల్ 3. అవన్నీ అడిగి, నిరంతరంగా అడిగి అధికారం ఇచ్చింది కూడా 32. కనుక వారందరికీ నమస్కరిస్తూ, ఇటువంటి పోరాటం చేయడానికి నిలబడిన ఒక వ్యక్తి మన ముచ్చర్ల లాంటి వ్యక్తులు. ఒక్కొక్క వ్యక్తి, ఒక్కొక్క పాట పాడినవాడు, ఇంకా రాత రాసినవాడు, పాట పాడినవాడు, వార్తలు రాసినవాడు, అందరూ గొప్పవాళ్ళు ఉన్నారు ఇక్కడ. వాళ్ళ వల్లనే మన తెలంగాణ వచ్చింది అని చెప్పదలుచుకున్నాం. ఒక్క మాట ఇంకోటి చెప్తాను చివరికి, ఒక మాట, లాస్ట్ వర్డ్ ఏంటంటే, మనకు ధైర్యం ఉండాలి దేనికైనా. ధైర్యం లేకపోతే ఇక తెలంగాణ ఎట్లా వస్తుందండి? ఈ తెలంగాణ కంటిన్యూ కావాలంటే కూడా మన తెలంగాణ, ఇంతకుముందు మన మిత్రుడు ప్రజారాజ్య అంటే ప్రజాస్వామ్య తెలంగాణ రావాలంటే ఇది కావాలి, ధైర్యం కావాలి. ధైర్యం, ఆ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుందండి? అది నా లావు మీద ఉంటే వస్తుందా ధైర్యం? సన్నగా ఉంటే వస్తుందా ధైర్యం? దాన్ని బట్టే ఏమీ లేదు. ధైర్యం అనేది మనసుతోటి ఉంటుంది ఆ శక్తి. అది దాన్ని ఆ మధ్య ఢిల్లీలో ఒక 3 జడ్జీలతో ఒక చర్చ పెట్టుకున్నారు. ఆ చర్చలో ఒక గొప్ప ప్రొఫెసర్, ఆయన లా ప్రొఫెసర్, నేను కాదు, ఇంకో చాలా గొప్ప లా ప్రొఫెసర్, ఆయన ఉపేంద్ర బక్షి ఆయన పేరు. ఆయన ఏమన్నాడు తెలిసిన, అసలు ఈ సమస్యలన్నీ కారణం కావాలంటే, ఈ రాజ్యాంగము న్యాయ వ్యవస్థలో ఉండే ఈ లోపాలన్నీ పోవాలంటే ఏం చేయాలి అని అడిగితే అందరికీ ఒకే జవాబు ఉందన్నాడు ఆయన. ఒకే జవాబు. ఏమిటా జవాబు?
స్పైన్ అన్నాడు. స్పైన్, వీ నీడ్ స్పైన్ అంటే వెన్నెముక ఉండాలి. వెన్నెముక అంటే ఏమిటి? నిలబడి ప్రశ్నించే శక్తి వస్తే ఖచ్చితంగా తెలంగాణ ఉంటుంది. తెలంగాణ ప్రజాస్వామ్య తెలంగాణగా కూడా కొనసాగుతుంది అని చెప్తూ ఈ మాటలు చెప్పే అవకాశం నాకు ఇచ్చినందుకు నమస్కారాలు.